Good morning, children. Children, yesterday we completed MTT 1. In this, you all members, almost all members, అందరూ కూడా మీరు ఆన్సర్స్ పంపించారు. ఓకే, వెరీ గుడ్. అయితే కొన్ని మీరు స్కూల్లో అకాడమిక్ ఎగ్జామ్ లాగా చేశారు. అలా మనకు చేసినట్లయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. 1 minute లోపల, విత్ ఇన్ ద 1 minute లోపల చేయవలసి వస్తుంది. కాబట్టి మనం వీటిని షార్ట్ కట్స్ లోనే చేసుకోవాలి. ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అవసరం లేదు. మనం ఆన్సర్ ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అది మనం తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ పాలిసిట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఏమి చేయవలసి ఉండదు. జస్ట్ వీ హావ్ టు ఐడెంటిఫై ద ఆన్సర్స్. కాబట్టి మీరు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మెథడ్ అవసరం లేదు. సింపుల్ గా మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి శివప్రసాద్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఆస్క్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డౌట్. అండ్ నాగదేవ్, యు ఆల్సో ఆస్క్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డౌట్. మీరు కూడా చేశారమ్మా. అయితే మీరు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మెథడ్ యూజ్ చేసిన అవసరం లేదు. సింపుల్ గా మనము ప్రైమరీ లెవెల్లో 5th క్లాస్ 4th, 2nd, 3rd లో చేసినటువంటి డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ వి హావ్ టు ఫైండ్ కోషెంట్ అండ్ రిమైండర్. మనం కోషెంట్, రిమైండర్ ను రెండింటిని ఐడెంటిఫై చేయాలి, అంతే. కోషెంట్, రిమైండర్ ఎలా చేయాలి? మామూలుగా మనము ప్రైమరీ లెవెల్ చేసినట్టు చేస్తే సరిపోతుంది. ఇక్కడ మేము నిన్న ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ హియర్ వి హ్యావ్ A ఈక్వల్ టు, A మీన్స్ డివిడెండ్, B మీన్స్ డివైజర్. సింప్లీ వీ కెన్ డివైడ్. 3 4s are 12. 3 4s are first answer. 3 4s are 12. 1. So 4 is the quotient, 1 is the remainder. సో సింపుల్ గా ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, నిన్న ఎవరెవరు ఇలా చేసుకున్నారు ఒకసారి అన్మ్యూట్ అండ్ సే వన్స్. ఎవరెవరు చేశారు ఒకసారి చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేసి చెప్పండి ఒకసారి. ఆశ్రిత, you have sent your answers directly. Okay, which method you followed? Sir, ilane chesaru. Yes sir. మైక్ వస్తలేదు, మళ్ళీ వాయిస్ వస్తారు. ఒకసారి మాట్లాడమ్మా. ఆల్రెడీ ఓకే మా. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆశ్రిత. Yes sir. చెప్పమ్మా, టక్కన చెప్పండి. సార్ ఇలా చేసి అలా రాసి పంపించా సార్ మీకు. వన్స్ అగైన్ మా. ఇలానే చేసిన సార్, కానీ రాయడం అలా రాసి పంపించిన సార్ మీకు. అదే అదే ఆన్సర్స్ సెండ్ చేశావు. ఓకే, నీవు మిగతా వాళ్ళు సాహితి, దీపిక, మీరు ఆన్సర్స్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూజ్ చేశారు. సో మనకు విత్ ఇన్ 1 minute, ఎందుకంటే బబుల్ కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి నేను క్వశ్చన్స్ ఇలా ఇచ్చినా కూడా మీరు ఎలా చేయాలంటే ఆన్సర్స్ ను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఆన్సర్స్ ను ఫైండ్ అవుట్ చేయాలి, అదే మీరు ఫోకస్ పెట్టండి. ఇక లెంతీ ప్రాసెస్ చేయకండి. నేను అందు గురించి మీకు 1 2 ఇక్కడ నేను మీకు చేస్తాను. Before attempting the questions, you watch these explanations. ఒక్కసారి చూడండి. ఒకవేళ మళ్ళీ డౌట్ వచ్చినట్టు మళ్ళీ ఒకసారి చెప్పిన దాన్నే చేయండి. 1 2 సార్లు చెప్పిన దాన్నే చేయండి. ఎవరికైనా వస్తాయి. ఓకేనా? రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్? శివప్రసాద్, అన్మ్యూట్ వన్స్. Yes sir. Do you know this? Find Q and R
for the following pairs of positive integers a and b satisfying a is equal to bq plus r. So how to find p and r, q and r? Simply dividing the larger number by smaller number. Okay, the quotient is q, remainder is smaller. Okay, clear? Okay. రైట్. sir. ఈ రోజు నీకు MTT 1 నీకు సెండ్ చేస్తాను, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయి. నీవు మళ్ళీ ఒకసారి ఎవరైనా డౌట్ ఉంటే అడుగుతారు, నీవు ఇవి కంప్లీట్ చేస్తావు. ఓకే రైట్. నెక్స్ట్ మా ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీరు ఈ హెచ్సిఎఫ్ గురించి చాలా మంది ఏం చేస్తారు, మీరు ఏం చేశారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు. సో ఇలా కొంచెం దీనికంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ మెథడ్ ను, మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఈజియెస్ట్ వే. ఒక్కొక్కసారి ప్రైమ్ ఫ్యాక్టర్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. కాబట్టి మీరు ఎలా చేయాలంటే ఈ మెథడ్ ఎవరైనా చేసినా ఒకసారి చూడండి. సింపుల్ గా 5, 50, 70. ఫస్ట్ ప్రాబ్లం, దిస్ 6th ప్రాబ్లం. Which is common for these two numbers? We have to take that number to divide. 10 5s are 10 7s are. So this is the HCF, the common which divided these numbers is the HCF. So ఇది HCF. సింపుల్. దీనికి మనం ఇంత ఫ్యాక్టర్ చేయవలసిన అవసరం లేదు, బాగా పని అవుతుంది ఫ్యాక్టర్ చేయడం అంటే. ఓకే, మీరు ఇలా ఎవరెవరు చేశారో ఒకసారి నాకు చెప్పండి. సార్ నేను చేశా సార్. ఇలానే చేసావా? Yes, ఓకే sir. రైట్. అయ్యో సాయితి ఎలా చేసావమ్మా? సార్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్ లో చేయలేదు సార్. ఎలా చేసావమ్మా? HCF యూక్లిడ్స్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో చేసావు. ఓకే, అది మనకు లెంతీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ అర్థమైందా మీకు? అర్థమైంది. ఇది చేసేటప్పుడు మనం HCF ఫైండ్ చేయడానికి మనం చేయవలసింది ఏంటి? ఇక్కడ 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 10 నెంబర్స్ ఉన్నా కూడా అన్నిటికీ కామన్ గా డివైడ్ చేసే నెంబర్ తీసుకోవాలి, అన్ని నంబర్స్ ను. ఓకే, అర్థమైందా? ఓకే సార్. సపోజ్ ఇంకా అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ వస్తే వచ్చినప్పుడు మళ్ళీ చెప్పేస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? శివప్రసాద్ ఓకేనా? Okay, sir. రైట్. Next, express each of the following numbers as a product of its prime factor. So I think all of you done perfectly. అందరూ కూడా మీరు చేశారు. మీ యొక్క ఆన్సర్స్ కరెక్ట్ చేసుకోండి. ఎన్ని కరెక్ట్ అయినా కూడా నాకు ఒకసారి మార్క్స్ సెండ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. బాగా చేసిండ్రు, చాలా వర్క్ చేసిండ్రు. 9:30 quarter to 10 వరకు చేసినట్టున్నారు. వెరీ గుడ్. యూ కంటిన్యూ యువర్ హార్డ్ వర్క్ లైక్ దిస్. ఇలా హార్డ్ వర్క్ చేసేటప్పుడు కొంచెం స్మార్ట్ వర్క్ గా, కొంచెం లాజిక్ గా థింక్ చేస్తూ, కొంచెం టైం ఎగ్జిబిషన్ చేసుకొని చూడండి. ఓకే, గుడ్, బాగా చేసిందమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక్క ప్రాబ్లం చెప్పేస్తాను. మళ్ళీ ఎవరికైనా ఐడియా రాకపోతే ఒక్కసారి here we have 3 numbers 12, 15, 21. మనం వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలంటే టైం తీసుకుంటుంది. సో we simply solve this problem. Which is common for all this? 2 not 3. Yes, 3 4s are, 3 5s are, 3 7s are. So HCF of these numbers. So HCF of these numbers, HCF, first we got HCF. HCF of these numbers is 3. So next to find the LCM, we have to continue. ఈ LCM ఫైండ్ చేయడానికి ఒకవేళ కామన్ ఉంటే కామన్ ఉంటే కంటిన్యూ చేయాలి, కానీ ఇక్కడి వరకే HCF ను స్టాప్ చేయాలి. ఇది HCF అవుతుంది. ఎట్ ఏ టైం మనం ఒకటే ప్రాసెస్ లో LCM కూడా ఫైండ్ చేయగలుగుతున్నాం.
సో నో టూ నంబర్స్ ఆర్ కామన్. ఏ టూ నెంబర్స్ కూడా కామన్ గా ఏ నెంబర్ తో కూడా డివైడ్ కాదు. సో ఎల్సిఎం కూడా ఇక్కడికే స్టాప్ చేస్తాం. సో 5 4s are 20, 7 3s are 21, 21 2s are 420, 21 2s are 42, 420. LCM is 420, HCF is 3. So ఇది ఓకే క్లియర్. ఏమైనా డౌటా? రైట్. ఓకే ఇది మీరు 29th యాభై 29th one. Right, okay. 29th. 2 cube 3 square. 2 square 3 cube. To find first asked LCM. To find LCM, we have to take the highest power of common factors. Highest power of prime factors, not common factors. So 2 cube into in this 3 cube. In this highest 3 cube. So 2 to the 4, 4 to the 8, 3 to the 9, 9 to the 27, 7 8s are 56, 56. 8 2s are 16, 21, 216 is the LCM. So HCF smallest, this is the smallest, 2 square. In this smallest 3 square, 2 2s are 4, 3 3s are 9, 4 9s are 36. 36 is the HCF. 216 is the LCM. So this is the method of finding. Okay. రైట్. మనకు ఎక్కువగా ఇలానే ఇవ్వడం జరుగుతుంది ఫ్యాక్టరైజేషన్స్ లో. మీరు ప్రీవియస్ ప్రాబ్లం చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను 26 ఒకటి స్క్వేర్ ఇచ్చి అన్ని కామన్ ఇచ్చింది కదా సార్. 26 26th వన్ ఒక స్క్వేర్ ఇచ్చి మిగతావి నంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా దీన్ని ఒకసారి చేసేది. 2 square 3, 3 5, 3 7. ఫస్ట్ ఎల్సిఎం హైయెస్ట్ వన్. ఇక్కడ 2 square ఉంది ఇంటూ ఇక్కడ 3 ఒకటైతే ఒకసారి తీసుకోవాలి కామన్ వచ్చినప్పుడు. 5 7. ఎగ్జామ్ లో వీటిని ఎక్కువ పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేయడం ఉండదు, ఇదే ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏదొస్తుంది? ఓన్లీ కామన్ అంటే 3 వస్తుంది. ద కామన్ విచ్ ఈస్ లీస్ట్. సో ఒక 3నే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇవి మళ్ళీ మిగిలిన తీసుకోవద్దు. ఓకే రైట్. మీరు చూడండి ఒకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి. ఈ చెప్పినవైతే మీరు కరెక్ట్ చెప్పి. సో అండర్స్టూడ్ చిల్డ్రన్? Yes, sir. yes sir. రైట్ ఓకే. నేను చెప్పిన స్పెసిఫిక్ గా నోట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. రైట్. రైట్ ద ఫాలోయింగ్ టర్మినేటింగ్ డెసిమల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. These all are terminating. Terminating means there is no continuation. Dash. ఇక్కడ ఏమి ఇవి కంప్లీట్ అయి ఉన్నాయి డెసిమల్స్. సో దీస్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. We have to write this in p by q form, means fraction form. ఇక్కడ ఎన్ని so here we have 3 decimal places. First we have to write the number deleting the decimal point as numerator 375 by how many places in decimal part, those many zeros write after 1. So this is the procedure. After writing like this we have to simplify. Simplest form lo cheyali. 5 7s are 35, 5 5s are 25, 5 2s are 0 0, 5 1s are 5 5s are 5 4s are 0, 5 3s are 5 8s are. So 3 by 8. So మిగిలిన అన్ని కూడా ఇలానే.
Okay, any doubt? Shivaprasad, okay? Okay, sir. నిన్న ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ నీకోసము మళ్ళీ ఎవరైనా అటు ఇటు మిస్ చేసిన వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీవు ఒక్కసారి వెంటనే రెస్పాన్స్ ఇవ్వు. ఓకే శివప్రసాద్. Okay, sir. నెక్స్ట్ నాగదీప్, నీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే రెస్పాన్స్ చేస్తాను. ఓకే ఓకే సార్. రైట్. Write the following terminating decimal in the form of p by q form and also write the denominator in 2 power n 5 power m. వచ్చిన రిజల్ట్ నువ్వు ఈ ఫామ్ లో రాయమంటున్నారు. సో 5s లో కానీ 2s లో కానీ ఇవన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేటింగ్ డెసిమల్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫామ్ 2 power n or 5 power m. I will write one problem. Which one need Ashrita ask your doubt? ఏదైనా ఒకటి అడుగు, ఏం చెప్పాలో. Ask one problem. 37 sir. 37. Okay. 0.1255. 1255 by, we have to write 4 zeros after 1. Now first we have to simplify. After simplifying only we have to write in the form 2 power n 5 power m. So 5 2s 10, 5 5s are 25, 5 1s are 5 2s are 0 0 0, 2 plus 5 7 8, not divisible. So these are not divisible by any number. So now we can write 2 power n 5 power m form. 2000 2100 2500 2550 2 1s 2 2s 2 5s. So 5 1s 5 2s 5 5s 5 5s. So here how many toes? 1 2 3 4, 2 square 2 to the power of 4, 251 by 2 to the power of 4. And how many 5s? 3 5s, 5 cube. So this is the method of writing. So first we have to write first answer 251 by 2000. This is the first answer. This is p by q form. This is which form? The denominator in 2 power n 5 power n form. So this is the 2 power n 5 power m. Okay, understood Shivaprasad? Yes, sir. Right. మరి డినామినేటర్స్ 3 అయితే ఎట్లా సార్? డినామినేటర్ 3 వస్తేనా? ఈ దీంట్లో 100% దీంట్లో వేరే నంబర్స్ రావు. ఎందుకు రావో తెలిసేనా? దీస్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, యు ఆస్క్డ్ గుడ్ క్వశ్చన్. మరి ఇంకేమైనా నెంబర్స్ కూడా వస్తాయి కదా సార్, అప్పుడు ఎట్లా రాయాలన్నారు? అసలు 100% రావు. ఎందుకు రావు అంటే దీస్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్. కంప్లీట్ అయ్యే వాటికి కంపల్సరీ ఈ ఫామే వస్తుంది. ఒక్కొక్కసారి సార్ ఒక 5 వస్తుంది, ఒక్కొక్కసారి 5 రాయొచ్చు. ఇప్పుడు ఇట్లా ఉంది 4 by 10, 2 2s 2 5s, 2 by 5. సార్ ఇక్కడ మరి 2 power n ఫామ్ ఎక్కడ సార్ అనొచ్చు నువ్వు, ఉంటది, అయితే మనకు కనబడదు. 5 power 1. మరి 2 power n ఎక్కడ ఉంది సార్ అంటే ఇగో 2 power 0. ఆస్క్డ్ వెల్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఇవి టెక్స్ట్ బుక్లలో ఇలాంటివి ఉండవు, ఎక్కడ కూడా కనబడదు. నాకు కూడా ఒకసారి అనిపించింది ఇలా లేదు కదా అనిపించినప్పుడు మరి 2 power 0 2 power ఫామ్ ఉంది, కానీ అది 1 గా ఉంది. అంటే 2 power 0 1, 1 into 5 power 1 5 only. So clear Shivaprasad? Okay na? ఓకే సార్. Ashrita, any doubt for you? Sir. Sahiti? No, sir. Right, okay ma. Next మిగతా వాళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, ఎక్స్ప్రెస్ ఇన్ డెసిమల్ ఫామ్. సో వీ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్ చేయడానికి ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? దీంట్లో మీరు అడిగింది చెప్పేస్తాను, అడగండి ఒకసారి.
డెసిమల్ ఫామ్ లో రాయాలి. విచ్ సార్ వన్? 42. ఓకే 42. ఈ 26 by 25. There are three methods to express a fraction in decimal form. Method 1, dividing. దీన్ని numerator divide with the denominator. Divide numerator with the denominator. అదొక మెథడ్. Secondary, making decimal fraction. Decimal fraction means first method is dividing. Divide చేసి decimal form చేయవచ్చు. Second, making decimal number. Decimal form, decimal fraction. Third one, simply keeping zeros. Keeping point and zeros. సో ఈ మెథడ్ లో మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయాలి. టైం బీయింగ్ మనం ఏదైనా చేయాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏది బెస్ట్ గా ఉంటే అది యూజ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడైతే యూజ్ చేస్తా అంటే సింపుల్ గా 26.0 ఎన్ని అవసరం అయితే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 2 జీరోస్ పెట్టేసుకుంటాను. 25. ఎందుకు జీరోస్ పెట్టాలి? ఇఫ్ యూ కీప్ జీరోస్ దట్ విల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఒకవేళ 2 ఉంటే 2 తో డివిజిబుల్ అవుతాయి. 5 ఉన్న జీరోస్ ఉంటే డివిజిబుల్ అవుతుంది. అందు గురించి 5 5s are 25. 1 రిమైండర్. ఇక్కడ పాయింట్ ఇక్కడ వస్తుంది. 5 2s are 0 వచ్చింది. 5 5s are again 5 table. 5 1s are 5 1s are 5 0s are 5 4s are. So what is the answer? 1.04. 1.04. ఓకే, మీరు ఏ మెథడ్ యూజ్ చేస్తారమ్మా మరి? Divide. డివిజన్ Division. కొంతమంది ఇట్లా కూడా చేసిండ్రు. నేను అబ్జర్వ్ చేసిన, మీరు పంపించిన నోట్స్ అంతా బాగా చేసిండ్రు. చాలా పర్ఫెక్ట్ గా చేసిండ్రు. చాలా క్లియర్ గా ఉంది. ఎక్సలెంట్, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్. సో కొంచెం మీరు ఇలాంటి లాజిక్స్ యూజ్ చేయండి, అంతేగాని ఇక మీరు చేయలేదు. మీరు చాలా పర్ఫెక్ట్ గా చేసిండ్రు. ఓకే, అలా ఏం తేడా లేదు. ఓకే గుడ్. అయితే ఇటువంటి కొంచెం లాజిక్ అవసరం ఉన్న కాడ మీరు చేసేయండి. ఇంకొకటి డెసిమల్ ఫామ్ ఎలా చేయడం అని అనిపించవచ్చు. డెసిమల్ గా డివైడ్ చేయడం ఒక్కొక్కసారి లెంత్ గా తీసుకుంటుంది. ఎందుకంటే 27 59 97 ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకు డివైడ్ చేయడం అంటే ఆ టేబుల్ రాసుకోవాల్సి ఉండడం కానీ, లేకపోతే చాలా పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనము ఇంకో ఇలా చేసుకోవాలి. ఒకటి డెసిమల్ పాయింట్ పెట్టడం, లేదా డెసిమల్ ఫ్రాక్షన్. ఎట్లా డెసిమల్ ఫ్రాక్షన్ ఎట్లా చేస్తా సార్ అంటే ఇట్లా డెసిమల్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ ద డెసిమల్ ఫ్రాక్షన్? ద నంబర్, ద ఫ్రాక్షన్ విచ్ హ్యాస్ 10 100 1000 10,000 and so on as denominators. అంటే 10 కానీ డినామినేటర్ లో, 100 కానీ 1000 కానీ ఇలా ఏవైనా వచ్చేటట్టుగా మనం చేయాలి. ఇక్కడ 100 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వి గెట్ టు 25 4s are 100. సో 20, మరి దీన్ని కూడా 4 తో మల్టిప్లై చేయాలి. 4 6s are 24, 4 2s are 8 10. So here we have 2 zeros in denominator after 1. So that's why shift the decimal to the left by 1 place, 2 places. 1.04. Simple. Okay na? Easy కదా? అంటే మనకు ఒకవేళ 50 వచ్చింది అనుకోండి, 2s తో మల్టిప్లై చేయాలి. ఇట్లా ఈ టెక్నిక్స్ మనకు అప్లై చేసుకోవాలి. ఇవి చేస్తుంటే మనకు ఐడియాస్ వస్తా ఉంటాయి. ఓకే రైట్. ఓకే, ఎనీబడి డౌట్ ఇన్ దిస్? ఆస్క్ వన్స్. No. రైట్. అందరూ కూడా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే అడగండి. నెక్స్ట్ 8th bit, which of the following rational numbers will have a terminating decimal form? అయితే నాకు మీరు చేసినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చిందమ్మ. కొంతమంది డివైడ్ చేసినట్టుగా అనిపించింది. ఎలా మనం ఇట్లా టెర్మినేటింగ్ డెసిమల్ అని ఐడెంటిఫై చేస్తాం చెప్పండి అమ్మ ఒకసారి. సాయిది, Sir, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్పు. డివిజన్ చేసి దానికి బార్ వచ్చి లేకపోతే అది ఇంకా పోకపోతే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చూస్తాం సార్. అక్కడికి స్టాప్ అయితే టర్మినేటింగ్ డెసిమల్. ఓకే వెరీ గుడ్. అయితే నీవు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసావు. అది ఏంటి టెర్మినేటింగ్ డెసిమల్ అంటే? అది చేసావు, చేసినాక చెప్పేటట్టుగా నువ్వు చెప్పావు. చేయకుండా ఎలా చేస్తాం?
డివైడ్ చేయకుండా. అంటే అక్కడికి స్టాప్ ఉంటే అది టర్మినేటింగ్. నేను మనం డివైడ్ చేయకుండా ఎలా ఐడెంటిఫై చేస్తాము? డూ యు నో? Denominator in the form of 2 power, Okay, 2 let us. power n. చెప్పమ్మా ఆశ్రిత చెప్పు. Denominator in the form of 2 power n or 5 power m. Yes, well said. So denominator లో 2 power n or 5 power m అంటే 2s గాని డినామినేటర్ లో 2s గాని ఓన్లీ 2s as factors or only 5s or both 2 and 5. ఇంకో ఇలా ఓన్లీ 2s గాని ఇలా వచ్చినా ఓన్లీ 5s గా వచ్చినా లేదా 2s 5s ఇట్లా కాంబినేషన్ లో వచ్చినా కూడా that is where in denominators. So that is a terminating decimal. మనం డివైడ్ చేసే అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ 16 ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. 2 8s, 2 4s, 2 2s. So we have totally 2s, 2 to the power of 4. So this is a terminating 100%. Clear? సో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇప్పుడు యూ కెన్ సే దిస్. నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతా, ఈజ్ దిస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాట్? సాయితే ఎస్ సార్, టర్మినేటింగ్ డెసిమల్. ఒక్కసారి చూడు క్లియర్ గా. టెర్మినేటింగ్ అంటే ఏముండాలి? డినామినేటర్ లో ఓన్లీ 2s ఉండాలి, ఓన్లీ 5, ఓన్లీ 2s అని ఉండాలి, ఓన్లీ 5s అని ఉండాలి, ఆర్ బోత్ 2 and 5s అని ఉండాలి. C1s. సార్ నో సార్. No. Why it is not a terminating decimal? There is no 2 or 5 in the denominator. Yes, there is another number 3. Here we have 5, but not no, but 3. another one is here, not a 3 square. Yes sir. That's why this is not a terminating decimal. This is non-terminating decimal. ఇక్కడ మనకు ఇది 5 క్యూబ్ అని చూడగానే చెప్పేస్తున్నాం, ఇక ఇది టర్మినేటింగ్. ఇది కూడా టర్మినేటింగ్. 8 9 9s 3 to the power of 3 to the 9 9 3s 27 4 3 క్యూబ్. సో నాన్ టర్మినేటింగ్. ఇలా 2s కానీ 5s కానీ రావు, ఇది నాన్ టర్మినేటింగ్. దిస్ ఈజ్ 25 75 5 2s 5 sorry 5 1s 5 5s 3 5s. Now say Asrita, is this terminating or non-terminating? This is 49th. 49 sir. Non-terminating sir. Yes, non-terminating. Why? Because in this denominator there is 3. That's the reason. So itla meeru identify cheyagalutaru. Understood all of you children? Yes sir. 51 చెప్పు సార్. 51. Right, okay. Asked well question. Right. ఇక్కడ మరి మిక్స్ ఫ్రాక్షన్ ఉంది, దీని కథ ఏంది అని అనుకుంటావు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో 1 2 3 4 5 ఇక్కడ ఉండి 5 6 7 8 ఇవి ఎన్ని ఉన్నా మనం దీన్నే చూసుకోవాలి. దీంతో పని లేదు, దీంతో పని లేదు, దీంతోనే అవసరం. 6 7 తోనే అవసరం ఉంది. సో మనం ఇదే చూసుకోవాలి. So ikkada 5, here we have 5. So this is a terminating decimal. Terminating decimal. Clear? Okay na? Sir. Ask. ఓకే సార్. Sir, ఇక్కడ 7218 by 3 square into 5 square ఉంది కదా సార్, అది క్యాన్సిల్ చేస్తే టర్మినేటింగ్ అవుతుంది కదా సార్? 3 square 7000. ఇంకా పైన. Which one? Once say which one? Question number. Second sir, second one. Second ఇది one. sir. Yes, sir. yes. Yes sir. Right, okay. క్యాన్సిల్ Okay. చేస్తే Right, okay. ఇక్కడ మనము దీన్ని ఇది క్వశ్చన్ నెంబర్ ఎక్కడ, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇది 7218. ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సార్. ఎస్, నేను ఇది స్పెసిఫిక్ గా నేను క్వశ్చన్ ఇచ్చాను. అయితే కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. Before applying this 2 power n 5 power m rule, observing denominator is there 2 power n or 5 power m form, we have to make it simplest form.
మనం ఫస్ట్ గా సింప్లెస్ట్ ఫామ్ లో చేయాలి, చేసినాకనే ఈ రూల్ అప్లై చేయాలి. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ మా, బాగా అడిగావు. 7 to 1 8 3 స్క్వేర్ మీన్స్ ఓకే 3 స్క్వేర్ అని ఉంచవచ్చు, లేకపోతే 3 into 3 5 into 5 అని ఇలా పెట్టవచ్చు. ఇది 7 plus 2 9 9 10 18. It is divided by 3. 3 2s are 6, 3 4s are 12, 3 5s are 10, 3 6 are 18, 3 6 12 18, 2 4 6 11 17. సో ఇప్పుడు ఇది మరి టర్మినేటింగ్ డెసిమల్ అయ్యేటట్లేదు కదమ్మా, ఎందుకు ఇక్కడ 3 వచ్చి 3 అట్లనే ఉండిపోతుంది, 3 అట్లనే ఉండిపోతుంది. 2406 సార్ అక్కడ 2406 06 ఇక్కడ క్యాన్సిలైజేషన్ రాంగ్ అయిందా? ఎస్ సార్. ఒక్కసారి మళ్ళీ చూస్తాను. రైట్, ఓకే. 7 to 1 8 3 స్క్వేర్ ఉంచవచ్చు, 5 స్క్వేర్ ఇట్లే ఉంచినాం. 3 2s are 6, 3 4s are 12, 3 0s are 0, 3 6s are 18. Yes, 1 cancel. 3 8s are 24, 0 3 2s are 6. ఓకే, రైట్ మా. 5 స్క్వేర్ వస్తుంది అంటే 2s లేవు. రైట్ మా, దిస్ ఈస్ టర్మినేటింగ్. ఓకే, వెరీ గుడ్. ఇలా మనం సింప్లెస్ట్ ఫామ్ లో చేసిన తర్వాత డినామినేటర్ చెక్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఇది చేశారు కాబట్టి మీకు క్లియర్ గా అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. రైట్, we have 2 minutes time. Next, I have understood this. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? దీపిక? No, sir. రైట్, ఓకే. శివప్రసాద్? No, sir. Which of the following are rational numbers? అభినవ్, రైట్, ఓకే. మీకు చెప్పండి సార్ ఏదైనా దీంట్లో Example రేషనల్ చెప్పండి. నెంబర్స్ లో మనకు ఇప్పుడు ఎండ్ అవుతుంది 1 minute లో. మీరు మళ్ళీ రీజాయిన్ కాండి, మళ్ళీ ఒక్కసారి మీకు వేరేది ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్ చేస్తాను. ఓకే, రైట్. ఒకవేళ మీరు కంప్లీట్ అయితే మళ్ళీ రీజాయిన్ కాండి. ఓకే, రేషనల్ నెంబర్ irrational numbers q dash or s. So if there is end like this, that is called rational. This is not ending, we can't write a keeping bar. దీన్ని ఇది ఎండ్ కావడం లేదు, మరి బార్ పెడదామంటే బార్ కూడా రావడం లేదు. సో దిస్ ఈస్ irrational. So it is a rational. Here we have, so pi is, we know value of 5 Irrational. irrational. This approximate value only 3.14 or something. So irrational. This is also irrational. Right. అంటే ఎండ్ అయినా కావాలి, కంప్లీట్ ఎండ్ అయినా ఉండాలి, లేదంటే బారు రాసినట్టుగా ఉండాలి. దట్ ఈస్ ద రేషనల్. రైట్, ఓకే. You once again join, all of you. Right, I am ending this meeting now. మళ్ళీ మీరు ఒకసారి జాయిన్ కాండి. రైట్, ఓకే.